మాదిక కార్పొరేషన్ చైర్మన్ వండువల్లి శ్రీదేవిని కలిసి మందకృష్ణ మాదిక శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీలు ఏ పార్టీలో ఉన్నా వారిని అవమానపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని మందకృష్ణ మాదిక అన్నారు. వైసీపీలో సోదరి శ్రీదేవిని అవమానించారని చెప్పారు. డీఎస్పీ నోటిఫికేషన్ 2 నెలల్లో విడుదల చేయాలని కోరారు. ఇక రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు అందాలని సూచించారు. చంద్రబాబు హయాంలోనే మాదికలు బలపట్టారని చెప్పుకొచ్చారు. కమిషన్ చైర్మన్ కూడా ఈ విషయంలో కొంత సానుకూలంగా స్పందించాలని చెప్పడం జరిగింది. అన్ని వర్గాల పిల్లలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని వర్గాల పిల్లలు కూడా మేలు జరగాలి, వాళ్ళ ఆశలకు అనుగుణంగా ముందుకు సాగాలి. కాబట్టి 1 నెల 2 నెలలు అదనంగా దొరికిన టైంను సద్వినియోగం చేసుకునే విధంగా అన్ని వర్గాల పిల్లలు దానికి ముందు నిరుద్యోగులు దానికి సిద్ధపడాలి. అదే సమయంలో 2 నెలల టైంను కొంత గడువు తగ్గించే విధంగా ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి నేను పెద్ద మనసు చేసుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేయడం జరిగింది. మాదిగల సంక్షేమం అభివృద్ధి ఆ నిధుల ద్వారానే ఉంటుంది. దాన్ని పర్యవేక్షించేది, దాన్ని అమలు చేసేది, ముందుకు తీసుకెళ్లేది మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ కనుక ఒక పెద్ద గురుతరమైన బాధ్యత, అంటే జాతిని ముందుకు తీసుకెళ్లే గురుతరమైన బాధ్యత నా చెల్లెల మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన ఏ బాధ్యత అయితే మా చెల్లెలు శ్రీదేవి గారికి అప్పచెప్పాడో ఖచ్చితంగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తుంది. ఆ ధైర్యం, ఆ నిజాయితీ, ఆ కమిట్మెంట్ మా చెల్లెలు